ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. నామధారకునికి గురువు పైన జిజ్ఞాస కోరిక అనేటువంటిది కలుగుతుంది. అంటే శ్రీగురుని గురించి తెలుసుకోవాలనేటువంటి కోరిక అనేటువంటిది కలుగుతుంది. సో అది ఏ రూపంలోకి వచ్చింది, ఎంత విధంగా ఆయన కోరుకుంటున్నాడు అనే దాని గురించి మనం తెలుసుకుంటున్నామండి. ఇప్పుడు మనం అధ్యాయం 3లో ఉన్నాము. ఆల్రెడీ అధ్యాయం 2 కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు ఆ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆ ఫస్ట్ సెకండ్ వీడియోస్ చూసినాక ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అధ్యాయం 3 అండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యాయ నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: సద్గురు కృప కలుగుతున్నట్టు గుర్తు నామధారకునికి గురు మహిమను గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతకంతకు అధికమవుతుంది. ఇదే నిజమైన భక్తికి చిహ్నం. ఈ 3-4 అధ్యాయాలు ఈ విషయాన్ని తెలియజేస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే 3-4 అధ్యాయాలు ఏం చెప్తాయి? నామధారకునికి గురువు గురించి తెలుసుకోవాలనేటువంటి కోరిక ఆ సిద్ధుడు చెప్పుతుంటే ఎక్కువ అవుతుంది అన్నట్టు. అది ఎక్కువై అధిగమిస్తుంది. అసలు అంతకంతకు భక్తి అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఇదే భక్తికి మొదటి మెట్టు అని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్, సృష్టి వికాసము కోసం అవతరించిన వారు అత్రి మహర్షి. సృష్టి అభివృద్ధి చెందడం కోసము అవతరించిన వారు ఎవరు? అత్రి మహర్షి. ఆ కార్యాన్ని నెరవేర్చడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు. అందుకు దోహదకారి అయిన దుర్వాస శాపాన్ని స్వీకరించాడు. త్రిమూర్తాత్మకుడైనందువలన గురు జ్ఞాన శ్లోకం ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది. సిద్ధ పురుషులందరి రూపంలో మానవాళిని సదా అనుగ్రహించేది ఆయనే. అంటే భగవంతుడే మానవాళికి గురువుగా అవతరించిన దత్తాత్రేయుడు అన్నమాట. అర్థమైందా? ఇక్కడ మానవులకు గురువుగా అవతరించిన వారెవరు? దత్తాత్రేయుడు. అందుకే దత్తావతారాలైన శ్రీపాద వల్లభుడు, నరసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అక్కల్కోట స్వామి, షిరిడి సాయిబాబా వంటి సద్గురువులకు స్కంద పురాణాంతర్గతమైన గురుగీతలోని గురు స్తుతి శ్లోకాలు యథాతథంగా సరిపోతాయి. అట్టి వారినే ముముక్షువులు ఆశ్రయించాలని, అలాంటి వారిని ఆశ్రయించాలని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆదేశించారు. ముముక్షువు ఇటువంటి దత్తావతారాల చరిత్రను, బోధలను శ్రద్ధగా పారాయణం శ్రవణాదులు చేసి శ్రీ దత్తానుగ్రహానికి పాత్రులవ్వాలి. అప్పుడే తగు రీతిన గురు అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. అందుకే సాయినాథుడు తన భక్తుడైన కుశబావు చేత శ్రీ గురు చరిత్ర 108 సార్లు పారాయణ చేయించాడు. ఆ తర్వాతనే అతడు పూర్ణ దత్తావతారమైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు. ఇది ప్రస్తావన గురించి అండి. నెక్స్ట్ కథ గురించి తెలుసుకుందాము. కథారంభము. నామధారకుడు నమస్కరించి, ఓ సిద్ధముని, మీరు నా సందేహాలన్నీ తొలగించారు. నాకు గురువు యొక్క యథార్థ తత్వము తెలిసింది. మీకు జయము. ఇంతకు మీ నివాసం ఎక్కడా? మీకు భోజనం ఎలా లభిస్తున్నది అని అడిగారు. సిద్ధయోగి అతనిని కౌగిలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ, నేను ఎప్పుడు శ్రీగురుని చెంతనే ఉంటాను. శ్రీ గురుస్మరణయే నాకు ఆహారం, వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయము. శ్రీ గురు చరిత్ర గ్రంథము శ్రవణము చేస్తుంటే భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి. పరిశుద్ధులై దీనిని 7 రోజులలో పారాయణ లేక శ్రవణము చేసిన వారి పాపాలు నశించి సంతానము, ధనధాన్యాలు, దీర్ఘాయువు, జ్ఞానము ఎవరు కోరినది వారికి లభిస్తుంది. అంటే ఇక్కడ చెప్పినవే కాకుండా వాళ్లకు ఎలాంటి కోరికలు అయితే ఉన్నాయో అవి తీరుతాయి అని చెప్పి
తమ వద్దనున్న గ్రంథాన్ని చూపారు. నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి, మీరీ గ్రంథం సంగతి చెప్తుంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పికగా ఉన్న వాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లున్నది. ఇది వినడం వలన నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు. దీనిని శ్రవణం చేయాలనిపిస్తున్నది, అంటే వినాలనిపిస్తున్నది. నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు, నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతడిని చేయి పట్టుకొని వెనుక శ్రీగురుని పావనం చేసిన అశ్వత్థ అంటే రావి వృక్షం దగ్గరకు తీసుకుపోయాడు. నామధారకుణ్ణి దాని కింద తమ దగ్గర కూర్చోబెట్టుకొని ఇలా చెప్పారు, నాయన, అజ్ఞానం వలన నీకు శ్రీగురుని యందు దృఢమైన భక్తి కుదరలేదు. నీకు చాలా జ్ఞానం అనేటువంటిది లేదు, అజ్ఞానం అనేటువంటిది ఉంది. దానివల్ల నీకు దృఢమైనటువంటి భక్తి కుదరలేదు అని చెప్తున్నాడు. ఆయనను సందేహించడం వలనే నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి చెప్పాను కదండి ఫస్ట్ అధ్యాయంలోనే. సందేహించకూడదు, సందేహించడం వలన కష్టాలు అనేటువంటివి వస్తాయి. గురువును ఎప్పుడు కూడా సందేహించకుండా ఆయనను పూర్తిగా నమ్మి మనము పూజించాలి. సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగలవారికే వారి నిజతత్వము అర్థమవుతుంది. అలాంటి వారికే కష్టాలు అనేటువంటి తొలగిపోయి అభిష్టాలు అనేటువంటి నెరవేరుతాయి. నిజానికి సద్గురువు తన మరియు పర అనేటువంటి భేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తూ ఉంటాడు. నీవు ఎత్తైన ప్రాంతంలో నిలువజాలనట్లు దాంభికులకు ఆయన కృప లభించదు. గురువుకు సాటి అయినది ఏదీ లేదు. కల్పవృక్షము చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు, కానీ గురువు మనం కోరని దానిని కూడా ప్రసాదిస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కల్పవృక్షము చింతామణి అవి ఏం చేస్తాయి, మనము కోరినవి మాత్రమే ఇస్తాయి. కానీ గురువు ఏం చేస్తాడు, దత్తాత్రేయ స్వామి మనము కోరని దానిని కూడా మనకు ఇస్తాడు అని ఇక్కడ చెప్తున్నాడండి. ఈ అధ్యాయం చాలా ఇంపార్టెంట్, బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోండి. మనము కోరని దానిని కూడా, మనకు ఏదైతే అవసరం ఉంటుందో, ప్రస్తుతం మనం ఏ బాధతో బాధపడుతున్నామో, మనకు చాలా సమస్యలు ఉంటాయండి. ఒక్కటి కోరుకుంటాం, ఒక కోరిక కోరుకుంటాం, ఆ కోరిక నెరవేరుదో ఇది తీరడానికి ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని పూజలు చేయాలో అనుకుంటాం. అలా కాదండి, మీరు ఈ సప్తాహ పారాయణం కానీ గురువును పూజించడం వలన మీరు కోరిన కోరికతో పాటు కోరని దాన్ని కూడా, మనకి ఏది అవసరమో మనం సంతోషంగా ఉండడానికి దాన్ని ఆ స్వామి మనకి ఇస్తాడు. ఇది స్వయంగా నా అనుభవంతో నేను చెప్తున్నానండి. ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయముగా దర్శింపచేస్తారు. ఆయననే శంకించే వారికి ఆయన ఏమి చేయగలడు, ఏం చేయలేడు. తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారి వెంట ఉండి కాపాడడమే ఆయన యొక్క ధర్మం. ఎవరైతే పూర్తిగా నమ్ముతారో అండి, స్వామి వారి వెంటనే ఉంటాడండి. మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీరు ఇది ఎవరైతే ఆ పూజ చేస్తున్నప్పుడు స్వామిని పూర్తిగా నమ్మి చేస్తారో, మనం మాట్లాడే మాటలు మనకు నిజమవుతాయండి. మనం మాట్లాడే మాటలు నిజమైతే, మనకి ఏదైనా కోరిక ఉన్నదంటే తినాలని ఉన్నా స్వామి తీసుకొస్తాడండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను పూజ చేసేటప్పుడు నేను అనుకున్నానండి, నాకు లడ్డూలు తినాలని అనిపిస్తుంది. అంటే అవి తిరుపతి నుండి తీసుకొచ్చినటువంటి లడ్డూలు అనేటువంటి అయిపోయిన తర్వాత ఎందుకో సడన్గా గురువారం రోజు నాకు లడ్డూలు తినాలని అనిపించి అయ్యో ఇలా అనిపిస్తుంది, లడ్డూలన్నీ అయిపోయినాయి కదా అని అనుకున్నాక ఈవినింగ్ టైంలో స్వామి ఎలా అంటే అసలుకి మా పైన ఉన్న వాళ్ళు నాకు ఒక 5 లడ్డూలు బౌల్లో తీసుకొని వచ్చి ఇచ్చారండి. అసలు ఎంత మిరాకిల్ అసలు చూసారా. మనం మనసుపూర్తిగా భగవంతుని నమ్ముకుంటే
మనకు అట్లా ఏదన్నా కావాలి అని మనకు అనిపించినప్పుడు మనం పోయి తీసుకొచ్చుకోలేము. కానీ ఏదో ఒక రూపంలో దేవుడు మన దగ్గర తీసుకొస్తారు. అంటే మనం మాట్లాడే మాటలు స్వామి వింటున్నారని అర్థం, మన వెంటే ఉన్నాడు అని అర్థం అండి. అది దృష్టిలో ఉంచుకొని మీరు సంపూర్ణ విశ్వాసంతో ఈ పారాయణం అనేటువంటిది మీరు చెయ్యండి. నెక్స్ట్, కానీ పామరులు కష్టం వచ్చినప్పుడే ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారు, కానీ శ్రద్ధ విశ్వాసాలతో సరి అయిన పద్ధతిలో సేవించరు. కాబట్టి కొందరి అభిష్టాలు అంటే కోరికలు అనేటువంటి నెరవేరవు. అప్పుడు వారు తమకు గురువు ఏమి చేయలేదని ఆయనను నిందిస్తూ ఉంటారు. నామధారకుడు ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు శ్రీగురుని లీలలు వినిపించి కృతార్థుణ్ణి చేయండి. శ్రీగురుడు త్రిమూర్తి అయినటువంటి భగవంతుడు అంటారు కదా, ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో చెప్పండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి, శ్రీగురుని పట్ల నీకిట్టి శ్రద్ధ కలగడం ఎంతో శుభసూచకం. ఇంతవరకు శ్రీగురుని లీలల గురించి ఇంత ప్రీతితో ఎవరూ అడగనే లేదు. ముముక్షువులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది. నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి. నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. నీవడిగినది చెప్తాను, శ్రద్ధగా విను. జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకం అవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం ధరించింది. ఇక్కడ అర్థమైందా అండి? జగత్తుకు మూలమైనటువంటి భగవంతుడు మొదట తానే మొత్తం ప్రపంచమంతటా అనేకం అవ్వాలని సంకల్పించుకున్నాడు. ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి, అంటే 3 రకాలుగా మారి, ఒకటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇట్లా 3 రూపాలను ధరించింది. వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మరూపంలో ఆ శక్తే సర్వాన్ని సృష్టించింది. బ్రహ్మరూపం ఏమైంది? సృష్టిని సృష్టించింది. సత్వగుణము బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది. తమోగుణం బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది. అంతేగాని నిజానికి ఆ ముగ్గురికి భేదమేమీ లేదు. పూర్వము సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరము హరిచింతన అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశ తిథి ఒక గడియ మాత్రమే ఉందనగా దుర్వాస మహర్షి శిష్యులతో కలిసి అతని వద్దకొచ్చాడు. అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్ళి పారాయణ సమయం మీరిపోతున్నా కానీ రాకుండా ఆలస్యం చేశారు. తిథి మించిపోతే అంబరీషునికి వ్రతభంగం అవుతుందని, అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లు అవుతుంది అని అనుకున్నాడు ఆయన. ఇప్పుడు ఇదంతా దీని యొక్క అర్థం ఏంటంటే, ద్వాదశి నాడు సూర్యోదయమైన తర్వాత 1:30 గంటల లోపు పూజ ముగించి ప్రసాదం భుజించాలన్నదే పారాయణ నియమం. ఇది నియమం అన్నట్టు. సో అందుకోసమని ఆయన తిథి మించిపోకముందే కంప్లీట్ చేయాలని అనుకున్నాడు. అప్పుడు ఆ రెండింటిని పరీక్షించుకోదలిచి కొద్ది తీర్థం మాత్రం తాగాడు. ఇంతలో దుర్వాసుడు వచ్చి కోపించి, రాజా, నీవు నానా యోనులలో జన్మింతువుగాక అని శపించాడు. అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడు. అప్పుడు ఆయన సాక్షాత్కరించి దుర్వాసునితో, మహర్షి, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు. అతనిని రక్షించడం నా ధర్మం. అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపచేయి అన్నాడు. అలాగైనా శ్రీహరి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలసి సంతోషించి, దుర్వాసుడు, విశ్వాత్మ, మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనం ఇవ్వడానికి, జంతు యోనులలో జన్మించిన పాపులను ఉద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు. వల్లనే విష్ణువు మత్స్యాది అవతారాలెత్తాడు. కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి
ఉత్తమ తపస్వీలకు మాత్రమే తెలుసుకున సాధ్యమైనాయి. ఇట్టి అవతారాలలో ఒక్కటి దత్తాత్రేయుడు. ఈయన అత్రి అనసూర్యులకు జన్మించాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వత్యాయ నమః. జై గురుదత్త, శ్రీ గురుదత్త. చూసారు కదండి, ఇదండి అధ్యాయము 3 అనేటువంటిది. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం అధ్యాయం 4 తోటి కలుద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. వెళ్ళే ముందు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.